స్టార్ట్. విసిగిపోకుండా ఉండాలని చెప్పేసి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటో తెలుసా? లూకాసు సువార్త 18వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని, అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ప్రార్థనలో మనము విసుక్కోకుండా ఉండాలని చెప్పేసి దేవుడు ఒక ఉపమానాన్ని ఆనాడు చెప్పటం మనం చూస్తున్నాము. ఏమిటా ఉపమానం అంటే, ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలకి తన ప్రతివాదితో ఎంతో కొంత గొడవలు వచ్చుంటాయి. అలా న్యాయం తీర్చమని ఒక న్యాయాధిపతి వద్దకు వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి మనుషులను లెక్క చేయడంట, దేవునికి భయపడే వ్యక్తి కాదట. అటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఆమె గోజాడుతూ ఉన్నది. అయ్యా, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చవా అని బ్రతిమాలుతూ ఉన్నప్పుడు, ఆమె మాటి మాటికి వస్తూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఏం చేశాడంటే, నేను మనుషులకు భయపడను, దేవుణ్ణి కూడా లెక్క చేసేవాడినని తెలిసి కూడా, లెక్క చేయనివాడిని తెలిసి కూడా ఈమె మాటిమాటికి వస్తుంది కాబట్టి ఈమెకు నేను న్యాయము తీరుస్తాను అని ఆనాడు ఆ న్యాయాధిపతి అనుకున్నాడట. ఈనాడు ఈ మాటలు వింటున్న ప్రియ సోదరా, సోదరి, మాటిమాటికి దేవుని మందిరానికి వస్తున్నావా? మాటిమాటికి దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? అలా ఉన్నప్పుడు, నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విసుక్కోకుండా, గొనుక్కోకుండా మాటిమాటికి రావాలట. ప్రార్థనలో విసుక్కుపోకూడదని, ప్రార్థనలో మనము దేవుణ్ణి బ్రతిమలాడాలని ఈనాడు ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఒకసారి జవాబు రాలేదని ప్రార్థన మానుకోవటము, దేవుని మందిరానికి రాకుండా మానుకోవటం మంచిది కాదు. ఆనాడు ఆ పేద విధవరాలు అతని యొద్దకు వచ్చి మాటిమాటికి వచ్చేదట. ఈనాడు మాటిమాటికి మనము దేవుని సన్నిధికి రావాలి. అంతే తప్ప విసుక్కోవటము, గొనుక్కోవటము, వాక్యమన్నా, దేవుని సన్నిధన్నా, ప్రార్థనన్నా, వాక్య ధ్యానమన్నా విసుక్కునేవారిగా, గొనుక్కునేవారిగా ఉన్నట్లయితే మనము జవాబు పొందుకునే అవకాశం లేదు. ఆ పేద విధవరాలు ఆనాడు, అతను మూర్ఖుడైనప్పటికీ కూడా, న్యాయము తీర్చనని చెప్పినప్పటికీ కూడా మాటిమాటికి రావటం ద్వారా, నీవేమి న్యాయాధిపతివయ్యా, నేను పేదదాన్ని కదా, ఏదో న్యాయం తీరుస్తావని నీ వద్దకు వస్తే, రేపురా ఎల్లుండా ఇలాంటి సాకులు చెప్తావని ఓ అని ఆమె మానుకోలేదు. అయినా సరే, సరేనయ్యా రేపు వస్తాలే అని సమయానికంటే ముందుగానే వచ్చి ఆ న్యాయాధిపతి ఎదుట నిలబడటము ద్వారా న్యాయాధిపతి యొక్క మనస్సు కరిగిపోయిందండి. మాటిమాటికి మనము కూడా దేవుని సన్నిధికి రావటము ద్వారా, ప్రార్థన చేయటము ద్వారా, వాక్యమును ధ్యానించడం ద్వారా మన పరమ తండ్రి అయినటువంటి న్యాయాధిపతి యొక్క మనస్సు కరిగిపోయే విధంగా మాటిమాటికి మనము ప్రభు సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. అలా గడిపినప్పుడు, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకున్న సమస్యలకు, మనకున్న కష్టానికి, ఇబ్బందులకు ఖచ్చితంగా ఆయన న్యాయము తీర్చేవాడిగా, జవాబు ఇచ్చేవాడిగా ఉంటాడు. అదే విధంగా మనం కింద చూసినట్లయితే 5వ వచనంలో, ఆ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తమలో తాను అనుకొనెను. ప్రభు అంటున్న మాట ఏమిటంటే, 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఏ విధంగా విధవరాలకు న్యాయాధిపతి న్యాయం తీర్చాడో, ప్రభువుకి తన్ను మొరపెట్టు వారందరి కొరకు ఆయన వారి మొర విని వారికి న్యాయము తీర్చడా? ఖచ్చితంగా ప్రభువు మన న్యాయము మనకు తీరుస్తాడు. మనకున్న శ్రమల నుంచి, కష్టాల నుంచి, అవమానాల నుంచి, నిందల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పు నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు తెలుసా? మనము ప్రార్థనలో సనుక్కోకుండా, గొనుక్కోకుండా ప్రార్థన చేసినప్పుడు, వాక్యము వింటున్నప్పుడు సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. ఇంకెంతసేపు వాక్యం చెప్తాడు, ఇంకెంత సమయము అని నువ్వు సనుక్కున్నట్లయితే, గొనుక్కున్నట్లయితే మన ప్రార్థనలకి జవాబు వచ్చే అవకాశం లేదు. ఆనాడు పేద విధవరాలు సనుక్కోలేదు, గొనుక్కోలేదు. మాయదారుడు నన్ను ఎందుకు ఇలా తిప్పుకుంటున్నాడు, నేను పేదదాన్ని, ముసలిదాన్ని, ఎందుకు నన్ను తిప్పుకుంటున్నాడని ఎక్కడ కూడా అతని గురించి ఎక్కడ సనుక్కోలేదు, గొనుక్కోలేదండి.
న్యాయము తీర్చేంత వరకు, జవాబు వచ్చేంత వరకు ప్రార్థనలో విసుక్కోకుండా, గొనుక్కోకుండా ఎదురు చూసింది గాబట్టే ఆమె ఆనాడు జవాబును పొందుకుంది. మనము కూడా ఈనాడు ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకి జవాబులు వచ్చేంత వరకు ఎదురు చూడాలి తప్ప సనుక్కొని, గొనుక్కొని దేవుని మందిరానికి దూరమయ్యి ఈనాడు చాలామంది జవాబును కూడా పొందుకోకుండా తమ జీవితాన్ని ముగించిన వారిని మనం చాలా మందిని చూస్తూ ఉన్నాము. ఈనాడు ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరుడ, సహోదరి, మనము ఎక్కడ కూడా ప్రార్థనలో విసుక్కోకుండా, కొనుక్కోకుండా ఆ విధవరాలు యొక్క జీవితం ఒక నిదర్శనంగా మనకుంటుంది కాబట్టి మనం కూడా ప్రార్థనలో విసుక్కోకుండా, కొనుక్కోకుండా ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి జవాబులు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.